Like, share and subscribe to Inspire Media. ఉద్యోగాలు చేసినప్పుడు నేను చెప్పేవాడిని, ఉద్యోగం చేయడం కాదు, జాబ్ వర్క్ కాదు. అప్పట్లో అమెరికాలో రాత్రుల్లో డాక్టర్లు అందరూ పనిచేస్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తే తెల్లవారితో మీరంతా టైపింగ్ చేసేవాళ్ళు. ఇది కాదు కావాల్సింది, ప్రోడక్ట్స్ తయారు చేయాలని చెప్పేవాడిని. తర్వాత ప్రోడక్ట్స్కి వచ్చారు. ప్రోడక్ట్స్ అయిన తర్వాత నేను చెప్పాను, మీరు ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. అంటే ఏంటి, మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడే స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు ఇవన్నీ లేవు. క్లౌడ్ ఫండింగ్ అనో, లేదంటే క్లౌడ్ డేటా సెంటర్స్ అనో ఇవన్నీ లేవు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏ డెసిషన్ అయినా సరే తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే 90% అక్యురసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్కి వస్తారు మీరు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కంప్యూట్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కరెక్ట్ నిర్ణయం ఏదని అడిగితే మీకు నిర్ణయం వచ్చే పరిస్థితికి వస్తుంది. చదువులో కానీ, వ్యవసాయం కానీ, ఇంకొకటి కానీ. దానివల్ల ఇప్పుడు నిర్ణయాలు చేసే నాయకుడు కానీ మంచివాడైతే మంచి నిర్ణయం చేస్తే 70-80% కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది 20%, 10%. అందుకే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్తులో నిర్ణయం చేయడం, ఏ నిర్ణయం మంచి నిర్ణయం నిర్ణయించుకోవడానికి 80-90% మీకు డెసిషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఒక 5% మైండ్ అప్లై చేసి ఇది రైటా రాంగా జడ్జిమెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆ సందర్భంలో మీరు చూస్తే ప్రపంచమే మారబోతా ఉంది. సర్వీస్ సెక్టర్లో ఇండియన్స్, మన వాళ్ళు భారతీయులు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు ఇది ఐటీకే పరిమితం కాదు. ఐటీ అనేది బ్యాక్ బోన్ అన్నాను. ఒక వ్యవసాయంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒక డ్రోన్ వచ్చేసింది. డ్రోన్ వచ్చి ఇప్పుడు మనం అనవసరంగా పెస్టిసైడ్ కొడతానే ఉంటాం. అనవసరంగా కొట్టక్కర్లేదు. ఊరికి ఒకసారి డ్రోన్ పంపిస్తే ఏ పొలంలో ఎక్కడ తెగులుందో అది తీసుకొస్తుంది. అక్కడి నుంచి ఇంకో డ్రోన్ పంపిస్తే తెగులుండేది ఎక్కడనే కొట్టి తెగులు లేకుండా చేస్తుంది. అంటే పొలం అంతా కొడతా ఉంటాం, 4 సార్లు కొడతాం, అది కూడా తెలియకుండా కొడతా ఉంటాం. ఇంకా పరిస్థితి రాదు. ఇట్లా అగ్రికల్చర్లో కూడా ప్రెసిషన్ వస్తుంది, మోడర్నైజేషన్ వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా అగ్రికల్చర్ కావచ్చు, వెటనరీ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి, అన్నిట్లో కూడా పెను మార్పులు వస్తున్నాయి. అవన్నిటి కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ స్కిల్స్ కానీ, కెపాసిటీస్ కానీ, మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాం. ఒక ఫీల్డ్కి పరిమితం కాదు ఇది. మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి, రెండో స్కిల్ డెవలప్మెంట్కి, కెపాసిటీ బిల్డింగ్కి ఏ కోర్సులు ఉంటాయి. ఒకప్పుడు ఎంబీఏ ఉండేది కాదు. అందరూ అన్నారు ఎంబీఏ అంటే ఏంటని. ఆ రోజు నేను ఐఎస్బి పెట్టాను. ఈరోజు ఐఎస్బి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయింది. మీరు చదువుకుంటారు, ఎట్లా మేనేజ్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్పెషలైజేషన్, మార్కెటింగ్, ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, ఏదైనా కానీ. దీన్ని చదువుకున్న తర్వాత మీకు మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తే లీడర్షిప్ బ్యాండ్విడ్త్ పెరుగుతుంది. మీకు మీ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడ కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వేర్ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆడపిల్లల్ని మీకు స్కై ఈజ్ ది లిమిట్. మీ ఆలోచనకు రెస్ట్రిక్షన్స్ లేవు. అందుకే నేను అన్నాను కళలకు రెక్కలని. మీరు కళల కంటే మీకు రెక్కలు తోడి అవి సాధించడానికి మేము ఉపయోగపడతాం. అంటే మీ ఇంకొకటి కూడా ఉంది మన వాళ్ళల్లో, 10 రూపాయలు వచ్చిన తర్వాత స్వార్థం పెరుగుతుంది. కింది వాళ్ళని మళ్ళీ పైకి తీసుకురావాలని ఆలోచించారు. అట్లా కాకుండా కంటిన్యూగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మనం పైకి వస్తే మన వాళ్ళు పక్క ఊర్లోనే, మన ఊర్లోనే, మన బంధువులు, స్నేహితులు, మన ఊరస్తులో చాలామంది ఇంకా వెనుబడి ఉంటారు. వాళ్ళకు హెల్పింగ్ హ్యాండ్ మీరు ఇవ్వాలి. అది ఇవ్వగలిగితే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఊర్లో ఒక 100 మంది తెలుగు వాళ్ళు ఉంటే ఇంకొక 20 మందిని తీసుకపోతే ఆ అవకాశాలు పంచుకునే అవసరం వస్తుంది. ఇవి చాలా వరకు జరుగుతున్నాయి. ఇంకా మనం తీసుకెళ్దాం. Like, share and subscribe to Inspire Media.